నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని రోడ్లలో మనం చూసుకుంటే నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే రోడ్లను మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ రోడ్డును మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ఈరోజు ఆదివారం జనవరి 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు కుర్తుబా ప్రాంతానికి ఎదురుగా జహరా వైపు వెళ్లే షేక్ జాయద్ బిన్ సుల్తాన్ ఆల్ నహ్యాన్ రోడ్డు 5వ నెంబర్ రోడ్డు పైన కుడి లేను, నెమ్మదిగా వెళ్లే లేన్ మరియు మధ్యలో ఉన్న లేన్ను మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. అయితే కింగ్ ఫైసల్ రోడ్డు మాత్రం తెరిచే ఉంటుందని చెప్పి ప్రకటించింది. అవసరమైన నిర్వహణ పనులు పూర్తి చేసిన తర్వాత ఈ రోడ్లు తిరిగి మళ్ళా తెరుస్తామని చెప్పేసి, అలాగే జనవరి 25 ఆదివారం ఉదయం 5 గంటలకు అంటే ఈరోజు 5 గంటల నుంచి ఆల్ గజాలీ రోడ్డు మరియు 4వ నెంబర్ రోడ్డు కూడలి నుంచి మహమ్మద్ బిన్ ఆల్ కాసిం స్ట్రీట్ వరకు మనం చూసుకుంటే స్ట్రీట్ కూడలి వరకు మనం యునైటెడ్ నేషన్స్ రౌండ్ అబౌట్ వైపు వెళ్లే 4వ నెంబర్ రోడ్డును కూడా తెరుస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రోడ్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క రోడ్లలో వెళుతూ ఉంటే కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కువైట్లో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేస్తూ ఉన్నాము. అలాగే వాటిలో కొన్నిటిని ఓపెన్ చేస్తూ ఉన్నామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో రోడ్లు వేస్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాలలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజా పనుల మంత్రిత్వ శాఖ పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని రోడ్డు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు తాజాగా అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కాబట్టి కువైట్లోని మన డ్రైవర్ అన్నలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.